ఇట్స్ యామోస్ వరల్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ యామోస్ వరల్డ్. నేను మీ యామిని. ఈరోజు టాపిక్ వచ్చేసి మన తెలంగాణ భువనగిరి దగ్గరలో స్వర్ణగిరి టెంపుల్ ఉంది, మనందరికీ తెలిసిందే. సో ఆ టెంపుల్కి నేను ఈరోజు అయితే విజిట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. అండ్ మాకు చాలా దగ్గర కూడా అది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, కానీ నేనే వెళ్ళలేదు. సో ఈరోజు నేను విజిట్ చేసింది మీకు చూపించాలి అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మా పిన్ని వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. సో ఎక్కడికి వెళ్దాము అని సడన్గా ఇంక అనుకోకుండా వెళ్తున్నాము స్వర్ణగిరి టెంపుల్కి అయితే. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ టెంపుల్ మన తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇది 22 ఎకర్స్లో కట్టారు, చాలా పెద్దగా కట్టారు. అండ్ మీరు చాలామంది చూసి ఉండొచ్చు, అక్కడ ప్రత్యేకంగా కోనేరులో స్వామివారు అయితే ఉంటారు. సో అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మేమైతే అంటే ఎంటర్ అవుతున్నాము, మీరు టెంపుల్ చూడొచ్చు. చాలా లాంగ్ నుంచి, ఇది ఎంట్రన్స్ నుంచి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా అన్ని 4 గోపురాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, తిరుపతిలో ఉన్నట్టుగానే. సో టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ, అంటే మనకి యాదాద్రిలో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టారు. సో మా పిన్ని, బాబాయ్ అండ్ మా చెల్లెలతో వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే అండ్ ఫ్రీగా పెడుతున్నారు బొట్టు. నార్మల్గా వేరే గుళ్ళల్లో ఏంటి అంటే డబ్బులు తీసుకొని పెడతారు, కానీ ఇక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు. సో ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాము, మొబైల్స్ అలో లేదని చెప్పారు. సో కొంచెం ముందుకెళ్ళి కౌంటర్లో పెట్టేయాలి. మీకు అన్నీ కూడా వీడియోస్ నేను క్లిప్స్ పెడతాను. ఎండ కొడుతుంది. మనకి టెంపుల్లో అయితే ఈ సెల్ఫీ బూత్ అయితే పెట్టారు. అంటే టెంపుల్ గోపురాలు అన్నీ కవర్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్తో ఉంది, అది 20 రూపీస్ మాత్రమే, అంటే సింగిల్ పర్సన్కి. సో మీరు డబ్బాలు ఎక్కారు అంటే అది 40 రూపీస్ ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, బికాజ్ మనకి ఆ గుడి అంబియన్స్ అంతా కూడా కవర్ అవుతుంది. చాలా బాగా అనిపించింది. సో బయట అవన్నీ కవర్ చేసుకుని ఇక్కడ కోనేరు దగ్గరికి, స్వామివారి దగ్గరికి అయితే వచ్చాము. ఇది మెయిన్ యాక్చువల్లీ గుడికి, అంటే చాలా ఫేమ్ అయ్యింది. ఇక్కడ చాలామంది ఫొటోస్, వీడియోస్ తీసుకొని పెట్టారు. నేను ఇంత దగ్గరుండి రాలేదు అని అనుకున్నాను, బట్ ఈ రోజుతో స్వర్ణగిరి టెంపుల్ కూడా విజిట్ చేసేసాము. సో అక్కడైతే మాకు చాలా ప్లెజెంట్ అనిపించింది. అండ్ మేము వెళ్ళింది వీక్ డేస్ అయినా కూడా చాలా జనాలు ఉండే. అప్పుడే ఇంకా అందరూ దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు. సో మాదైతే త్వరగా కంప్లీట్ చేసుకొని లాస్ట్లో ప్రసాదాలు అయితే తినేసి ఇంకా బయలుదేరాము. సో ఇది ఇవాళటి స్వర్ణగిరి టెంపుల్ బ్లాగ్. సో స్టార్టింగ్ నేను మీకు పాదాలు అవన్నీ ఉంటాయి, అవి చూపించలేదు, బికాజ్ మేము పార్కింగ్ పెట్టేసి ఎండ్ నుంచి వచ్చాము, అలా అది కుదరలేదు. సో ఓవరాల్ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుస్తాను. ఇట్స్ యామోస్ వరల్డ్.